హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నామండి. మీరు కూడా ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం లైట్గా మంచు అయితే పడుతుందండి. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా అమ్మ అయితే బయట కల్లాపు చల్లేసి ముగ్గు కూడా వేసేసారండి. ఇంకా టీ కూడా అయితే పెట్టేశారు. ఇంకా నేను అమ్మ అయితే టీ అయితే తాగేసాము. ఇంకా ఈరోజు టిఫిన్ ఏం లేదు కాబట్టి మార్నింగ్ మా నాన్న ఉదయాన్నే పనికి వెళ్తున్నారు కాబట్టి టిఫిన్ ఏం చేయట్లేదండి, రైసే వండుతున్నాము. సో ఇంక ఈరోజు అయితే కూరగాయలు ఏం లేవు, టమాటాలు ఉన్నాయి అన్నమాట. ఇంకందుకని చెప్పేసి ఈరోజు అయితే పల్లీలు వేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నారు. కాయలు అయితే బాగానే వచ్చినాయండి, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ టమాటాలు పండడానికి కొంచెం టైం పట్టిద్ది అనుకుంటా. ఇంకా ఈరోజు అయితే పచ్చడి మిక్సీలో వేయట్లేదండి, రోట్లో అయితే దంచుతున్నారనమాట. చాలా రోజుల తర్వాత చాలా బాగుంటుంది కదండి రోట్లో ఇలా దంచిన పచ్చడి. ఇంకా పల్లీలు అయితే పొట్టు తీయలేదండి, కొంచెం లైట్గా రోట్లో వేసేసి ఇంకా రోకలతో అలా నలిపితే పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పల్లీలు అయితే కొంచెం కచ్చపచ్చగా అయితే దంచేసుకొని ఆ తర్వాత ఉడకబెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా దంచేసుకొని అది కూడా కాస్త అయిన తర్వాత చిన్నులపాయి, పెద్దులపాయి, జీలకర్ర, కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మంచిగా దంచేసుకొని ఆ తర్వాత లాస్ట్లో మనం ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మంచిగా దంచేసుకోవాలండి. కొంచెం అవి వేపేటప్పుడే లైట్గా సాల్ట్ వేసి వేపుకుంటామండి, ముక్కలకు పట్టాలి కాబట్టి. ఇంకా తర్వాత మనం చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మంచిగా. ఇంక ఈ పచ్చడిని తిరగమాత అయితే వేయాల్సిన అవసరం లేదండి, వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, మేమైతే వేసుకోము. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే పక్కింటి పెద్దమ్మ వచ్చేసి పూలు ఇచ్చారనమాట. అంటే వాళ్ళ చెట్లకి కాసినవి తీసుకొచ్చి ఇచ్చారనమాట, కట్టుకొని పెట్టుకోండి అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే డ్యూటీకి వెళ్తున్నారు కదా, పెట్టుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా ఉదయాన్నే చేసే పనులన్నీ అయితే అయిపోయినాయండి. అమ్మ కూడా ఇంకా బట్టలు ఉతికేసి ఆరేసారనమాట. ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి అని చెప్పేసి రెడీ అవుతున్నారు. నేను చేయడానికి కూడా ఇంకా పని ఏం లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా పూలు అయితే మాలకు కట్టేస్తున్నాను. కట్టేసి పక్కన పెట్టేస్తే అమ్మ వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు కదా అని. ఇంకా పూలు మాల కట్టడం కూడా అయిపోయిందండి. మా బుడ్డోళ్ళు అటు పక్క పోయి ఆడుకొని వచ్చారనమాట. వాడు ఆడుకుంటా ఎక్కడ దూరేసి వచ్చాడు, ఒక నిండా కొంచెం బూజు అవంతా తగిలించుకొని వచ్చాడు. అదంతా శుభ్రంగా తీసేసి ఇంకా ఉదయాన్నే కొద్దిసేపు అయితే వీళ్ళతోటి సరిపోతుందండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా చుట్టూరు. ఇంకా మనకి ఇంట్లో టైంపాస్ కూడా వీళ్ళే కదండి, అటు పోయి వచ్చి ఇటు. అంతేకాకుండా ఇంకా మా ఇంటి చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఖాళీ అయ్యానండి, మనుషులు ఎవరు ఉండరు అనమాట. ఇంకా అమ్మ డ్యూటీకి వెళ్ళినా ఇంకా నేను ఒక్కదాన్నే ఉండాలి. సో ఇంకా నాకు తోడుగా వీళ్ళు అనమాట. ఇంకా వాడికి ఆడుకోవటానికి మిగతా ఇద్దరు అయితే బయటికి వెళ్ళారండి, రాలేదు. వాడు అక్కడ వచ్చాడు ఆడుకోవటానికి, ఎవరు లేరని నాతో ఆడుకుంటాడు. ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైం అండి. అమ్మ అయితే డ్యూటీకి వెళ్ళేసి వచ్చారనమాట. ఈ ఎండాకాలం కదా, ఇంకా మా నాన్నకి ఖాళీ ఉంటే తీసుకొచ్చి ఇంకా ఉదయాన్నే వదిలిపెట్టి మధ్యాహ్నం వచ్చే టయానికి ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారండి. ఇంకా ఈరోజు అయితే ఖాళీ లేదంటండి, అందుకని ఇంకా నుంచి నడిచి వచ్చేసరికి సరిపోయింది. ఆ ఎండకు వచ్చి ఇంకా కాసినన్ని మంచినీళ్ళు తాగి కాసేపు వండుకున్నారు అనమాట. అన్నం తినమంటే కొంచెం ఆగి తింటానన్నారు. ఇంకా అంత దూరం నడిచి వచ్చేసరికి సరిపోయిందండి మా అమ్మకి. ఇంకా మా నాన్న అయితే అన్నం తినేసి వెళ్ళిపోయారండి పనికి. మళ్ళీ అమ్మకైతే ఇంకా నిద్ర లేచినాక అన్నం పెట్టేసి నేను కూడా అయితే అన్నం తినేసాను. అప్పటికే 3-2:30 అయిందండి టైము. ఇంకా ఎండకి బట్టలన్నీ ఎండిపోయి ఆరిపోయినాయి. అంటే ఇంకా ఎండలో ఎక్కువసేపు ఉంచితే బాగోదులే అని చెప్పేసి చిన్నగా అయితే బట్టలన్నీ తీసేసి మడతలేద్దామని బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. కొన్నిటికి క్లిప్పులు పెట్టున్నాయి, అవి అయితే తర్వాత అమ్మ తీసిస్తారనమాట. ఇంకా క్లిప్పులు లేనివి పట్టుకుని నేనైతే తీసేసి మడతలేసి లోపలైతే పెట్టేస్తాను. ఇంకా మొన్నటిదాకా చలికాలం కాబట్టి చలికోటు ఇవన్నీ యూజ్ చేసాం కదండి, అవైతే ఇంకా ఈ టైంలో అయితే అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టాను. అవి అయితే ఉతకలేదనమాట ఈ మధ్య. ఇప్పుడే
ఇంకా ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి మంచిగా కంఫర్ట్లో పెట్టేసి వాష్ చేసేసి పక్కన స్టోర్ చేసేసి పెట్టుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. అవసరం లేని అన్నీ ఎందుకండి బయట అట్లా వేసేసి అవన్నీ పాడైపోవటం తప్ప, అదే మంచిగా వాష్ చేసేసి కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవటానికి మంచిగా ఉంటుంది. మనం లైఫ్ని లీడ్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటామే కదండి, కానీ అంతకంటే కష్టమైన పని ఇంకేదీ లేదండి. మనం ఒకటి అనుకుంటాము, అది వేరేగా ఉంటుంది. మనం అనుకున్నది అయితే అస్సలు జరగదు, అనుకోని విషయాలు అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అది మంచికైనా అవ్వచ్చు, చెడుకైనా అవ్వచ్చు. వాటిని ఫేస్ చేసి మళ్ళీ మంచిగా నార్మల్ స్టేజ్కి రావడానికి కాస్త సమయం పట్టిద్ది. అది వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇంకా లైఫ్ అంతా ఇలా ఫైట్ చేయడమే సరిపోద్దండి. అనుకున్న విషయాలు జరిగితే మంచిదే, అనుకోని విషయాలు జరిగితే వాటిని ఇంకా ఏ విధంగా ఫేస్ చేయాలని చెప్పేసి ఇంకొంచెం అనుభవం వస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి నేనున్న సిచ్యువేషన్ కూడా అలాంటిదే అండి. ఇప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను. కొంతమందికి మనం నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మనం చేసే పని ఏదైనా ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏ వచ్చినా ముందుకే పోవాలి, కానీ వెనక్కి అయితే తగ్గకూడదండి. ముందుకు పోతుంటే అదే అలవాటు అవుతుంది, ఎప్పటికప్పుడు అదే సక్సెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.